నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ముందుగా నా ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కామెంట్స్లో పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. దేశంలో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినాయి. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఫలితాల్లో ఒక స్థానాన్ని బీజేపీ, ఒక స్థానం కాంగ్రెసు, ఒక స్థానం ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ గెలుచుకుంది. బీజేపీ అక్కడ ఒక స్థానం కోల్పోయింది. మొత్తానికి మూడు స్థానాల్లో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నాయి. కానీ కామెంట్సు, అనాలిసిస్లు ఎవరికి వాళ్ళు తోచినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా డిబేట్లో కూర్చున్న వాళ్ళు లేదా అపోజిషన్ పార్టీస్ బీజేపీకి చాలా పెద్ద దెబ్బ ఇది, ఓటమి. నితిన్ నబీన్ లాంటి సీటు 1995 నుంచి అక్కడ బీజేపీ ఓడిపోలేదు. అలాంటి స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. 2029 ఇంకా మాదే అని చెప్తున్నాయి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా. ఇది బాగా అలవాటే అపోజిషన్ పార్టీస్కి. మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు 2029 డిసైడ్ చేస్తాయని చెప్పాయి. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది. హర్యానా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా హర్యానా ఎన్నికలు ఈ ఫలితాలు 2029 డిసైడ్ చేయబోతున్నాయని ప్రతిపక్షాలు క్యాంపెయిన్కి వెళ్ళినాయి. హర్యానాలో ప్రతిపక్షాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, ఓడిపోయింది కూడా. ఢిల్లీ ఎన్నికలు వచ్చినప్పుడు అదే వర్షను, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు 2029 డిసైడ్ చేస్తాయి అన్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్కి గుడ్ బై చెప్పారు. బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయింది. బీహార్ ఎన్నికలప్పుడు కూడా చాలా హంగామా చేశారు ప్రతిపక్ష పార్టీలన్నీ. బీహారు ఇంకా వచ్చేస్తున్నాం మేము, తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి, ఈ ఫలితాలన్నీ కూడా 2029కి మాకు రూట్ మ్యాప్ అన్నారు. బీహార్లో చితికిలు పడ్డాయి ప్రతిపక్ష పార్టీలన్నీ. ప్రస్తుతం ఈ 3 ఉప ఎన్నికల ఫలితాల్లో బంకీపూర్లో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ గెలిచిందో మళ్ళీ ఇదే టాపిక్, ఇదే స్టేట్మెంట్ తీసుకురావటం మొదలుపెట్టినాయి ప్రతిపక్ష పార్టీలన్నీ. ఇంకా బీజేపీ 2029లో అయిపోయింది అని. సో ఆ కామెంట్స్ నడుస్తూనే ఉంటాయి. ఫలితాలన్నీ కూడా వచ్చినప్పుడు వేరేగా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, బంకీపూర్లో నిజంగానే బీజేపీ ఎక్కడైనా ప్రయత్నించిందా, కావాలని ప్రశాంత్ కిషోర్ పార్టీకి అవకాశం ఇచ్చిందా, దీని మీద ఏమైనా వర్షన్ ఏమన్నా ఉందా అనాలిసిస్ అని చూస్తే మనం సహజంగానే ఎప్పుడు కూడా మనకి ఈ ఫలితం గురించి చూసినప్పుడు గతంలో గోరఖ్పూర్ లోక్సభ స్థానం 2018లో అక్కడ బీజేపీ ఓడిపోయింది ఉప ఎన్నికల్లో. కానీ ఆ తర్వాత 2019-24లో గెలుచుకుంది. దాన్ని ఉదాహరణకు కూడా కంపేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలామంది. అంటే ఉప ఎన్నిక ఫలితాలు పెద్దగా రిఫ్లెక్ట్ కావు మెయిన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అన్నది బీజేపీకి బాగా అనుభవం, ఒక లెసన్ కూడా అని చెప్పొచ్చు, నేర్చుకుంటుంది. లేదా కొన్నిసార్లు వాంటెడ్లీ కావాల్సి ఓడిపోతూ ఉంటుంది. ఉప ఎన్నికలు అన్నది కూడా మనకు వినబడుతున్నాయి. ఈ బంకీపుర ఎలక్షన్స్ అప్పుడే బీజేపీ ఒక అభ్యర్థిని నిలబెట్టింది. ఆ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకున్నాక ఇంకొక అభ్యర్థిని నిలబెట్టింది. ఇంకోసారి నిలబెట్టిన అభ్యర్థి చాలా వరకు ప్రజలకు పెద్ద పరిచయం లేదు, అయినా కూడా అతని క్యాండిడేట్నే అట్లాగే ఉంచింది. ఇదంతా కూడా ఏమన్నా ముందు చూపుతో ఈ స్ట్రాటజీ ప్లే చేసిందా బీజేపీ అనేది. మనం పోలింగ్ పర్సంటేజ్ చూసుకుంటే కూడా 64% మంది ఓటింగ్ రాలేదు. సో ఇదంతా కూడా ఏమన్నా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా అని. ఈ క్యాలిక్యులేషన్స్కి వెళ్ళే ముందు అసలు భారతదేశం కూడా ఈ ప్రయోగాలను ఎప్పుడూ కూడా స్వాగతిస్తూ ఉంటుంది. 2014లో నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చింది భారతదేశం. ఆయన స్ట్రాంగ్గా నిలబడ్డాడు. కానీ ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళకి ఢిల్లీ అవకాశం ఇచ్చింది, కానీ ఆయన ఢిల్లీలో నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత పంజాబ్లో కూడా పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే ఎన్నికల్లో కనుమరుగవుతుంది. కేజ్రీవాల్కి రాజకీయ భూస్థాపితం ఇవన్నీ కూడా తప్పదని చాలామంది చెప్తున్నారు. తమిళనాడులో అయితే విజయ్కి అవకాశం వచ్చింది, ప్రస్తుతానికి బాగానే ఉంది. కానీ తమిళనాడులో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రూలింగ్ మారుతూ ఉంటుంది. సో మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి పాట్నా అయితే ప్రశాంత్ కిషోర్కు ఒక అవకాశం ఇస్తున్నట్లుగా ఉంది. ఇది ఒక రకంగా మంచిదే. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నారు. భారతదేశంలో గట్టి ప్రతిపక్ష పార్టీ లేదు. భారతదేశం ఇలాంటి ఈ రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ కన్నా కూడా ఇట్లాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న వైపు కూడా చూస్తోందా అన్నది కూడా ఈ ప్రశాంత్ కిషోర్ గెలుపు ఒక వర్షన్ ఆఫ్ అనాలిసిస్ కూడా దారిస్తోంది. కొత్త ఆలోచనలు చెప్పగల వాళ్ళని వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు కాంగ్రెస్, ఆప్కి ఇది చాలా ప్రమాదకరమైన సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చీల్చే ఓట్లన్నీ ఎక్కువగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అట్లాగే ఆర్జేడీ ఓట్ బ్యాంక్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రశాంత్ కిషోర్ చీల్చేవన్నీ కూడా వాళ్ళ ఓటు బ్యాంక్సే. సో కాంగ్రెస్ అట్లాగే
ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ పార్టీ ఇవి అన్నీ కూడా ఒకసారి వాళ్ళకి చెప్పచ్చు షాక్ అని జనసూరజ్ గెలిచింది అంటే వాళ్ళ ఓట్లకి ఖచ్చితంగా గండి పడుతుంది. ఆర్జేడీ అయితే బీహార్లో దాదాపు కనుమరుగు కాబోతోందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే బీజేపీకి సెకండ్ క్యాడర్ బాగుంది బీహార్లో, అలాగే బీహార్లో పరిపాలన బాగుంది. బీజేపీ పరిపాలన మళ్ళీ అవకాశం ఇచ్చేట్టు కనబడుతున్నారు. ఇక్కడ డేంజర్లో ఉన్నది రాహుల్ గాంధీ, అట్లాగే ఆర్జేడీ పార్టీ. తేజస్వి యాదవ్ కూడా రాబోయే రోజుల్లో మనం బీహార్లో ఆర్జేడీ పార్టీని, తేజస్వి యాదవ్ కూడా రాజకీయ భూస్థాపితం అనేది కూడా ఒక మాట వినబడుతోంది ఈ జనసూరజ్ గెలుపు వలన బంకీపురా నుంచి. సో ఫైనల్గా చూస్తే బంకీపుర ఈ ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీకి గట్టి దెబ్బ అంటాం కన్నా కూడా ఆర్జేడీకి, కాంగ్రెస్కి, ఆప్కి వీళ్ళకి ఒక పెద్ద స్ట్రోక్ అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో బీహార్లో ఈ పార్టీలు కనుమరుగు కావటం ఖాయం. ఈ పార్టీ ఓటు బ్యాంక్ని ప్రశాంత్ కిషోర్ తీసుకుంటాడు. ప్రశాంత్ కిషోర్ వర్సెస్ ఈ బీజేపీ కింద లేదా ఎన్డీఏ కింద ఫైట్ టర్న్ అవ్వచ్చు. బీజేపీకి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు బీహార్లో. థ్యాంక్ యూ.